సంబంధించి అభివృద్ధి అనేటువంటిది శూన్యం. ఎక్కడ అభివృద్ధి లేదు. ఏదన్నా ఉంది అంటే అవినీతి, ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ఏది దొరికితే అది దోచుకోవడం తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ఏదో మాట్లాడటం, వెళ్ళిపోవడం, ప్రశ్నించేటువంటి గొంతుల్ని మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి కేసులు పెట్టడం, భయపెట్టడం, ఇబ్బందులు పెట్టడం తప్ప మరొకటి కనిపించడం లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఎదుర్కొనేటువంటి ధైర్యం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే ధైర్యం, పోరాటం. అందుకని ఎవరైతే పోరాడలేదో, ఎవరికైతే ధైర్యం లేదో వాళ్ళందరూ ఈ పార్టీ వదిలి వెళ్ళిపోయారు దండం పెట్టి. ఎవరైతే పోరాడగలరో, ఎవరైతే ధైర్యంగా ప్రతిపక్షాన్ని ఈరోజు ప్రతిపక్షంలో నిలబడి అధికార పార్టీని దీటుకోగలరో వాళ్ళు మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సైనికుల్లాగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరం లేం. మేము అట్ట చేస్తే ఇట చేస్తాం, మేము ఇట చేస్తే అట్ట చేస్తామని చెప్పి మీరు మాట్లాడినంత మాత్రాన్నే మాకేం భయం లేదు. మీరు పెన్షన్లు తీస్తారా, ఉంటారా అని చెప్పి ఎవడి జోబులో నుంచో డబ్బు ఇచ్చినట్టుగా ప్రజలు కట్టినటువంటి పనుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇచ్చేటువంటి దానికి సంబంధించి మేము ఇవ్వకపోతే అంటే ఇవ్వకపోవడం ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు మీరు నెరవేర్తించాలా. అంతేగాని మేము ఇవ్వకపోతే, మేము చేయకపోతేనంటే ఇంకా దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ప్రజల ప్రతినిధులుగా ఉండడానికి అర్హత లేదని దాని అర్థం. ఏ వ్యక్తి అయినా పరిపాలించినటువంటి వాడు ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ అందించాలనేటువంటి వాడు నాయకుడు అవుతాడు తప్ప పక్షపాత వైఖరితో నేను ఒక కులానికి సంబంధించినటువంటి వాడిని, ఒక మతానికి సంబంధించినటువంటి వాడిని, ఒక పార్టీకి సంబంధించినటువంటి వాడికి నేను ఇస్తాను అనంటే అంతకన్నా ఇంకా అటువంటి మాట్లాడేటువంటి వార్తల గురించి మనం ప్రజలు ఆలోచన చేయాలి. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మీ ప్రవర్తన ఉంది, ఏ విధంగా మీ ఆలోచన విధానాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి మాట్లాడేటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను మరలా చెప్తున్నా, జోష్యం చెప్పినట్టే చెప్తున్నా, నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడంతో పాటు 2 పార్లమెంటు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, భారీ మెజారిటీలు సాధించి కైవసం చేసుకోవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సంబంధించి ఇది మెట్ట ప్రాంతం, ఇబ్బంది పడేటువంటి ప్రాంతం. దీనికి సంబంధించినటువంటి పాపం అతి తక్కువ సమయం ఉన్నా సరే విక్రమ్ ఎన్ని విధాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేసాడో, ఎన్ని విధాలుగా పోరాడాడో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విక్రమరెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, అనుబంధం, ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం, కష్టకాలంలో పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు పదవిని కూడా త్యాగం చేసి ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పాపం విలువిచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సంగం బ్యారేజ్ పూర్తి చేస్తే, సంగం బ్యారేజ్తో పాటు నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీకు ఎందుకు చేత కాలేదు? ఈరోజు ఒక్కొక్కైనా ఎరగదీస్తున్నాడు బైకులు పట్టుకొని, అది ఇదేనని చెప్పి మేము అడిగేది మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాది శంకుస్థాపన మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు పనిచేశారే, తర్వాత ఈ ప్రాంతంలో పనిచేశారు, రాష్ట్ర స్థాయిలో పనిచేశారే, ఎందువల్ల పూర్తి చేయలేకపోయారు? దాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సగం బ్యారేజీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు పాప ఈ ప్రాంతానికి సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి అందరం ప్రతిపాదిస్తే ఆ రోజు మీరందరూ సాక్షులు, మీరందరూ బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు సరేనంటే ఈరోజు ఆ పేరు పెడితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఆ పేరు తొలగించడమా? అభివృద్ధి చేత కానటువంటి మీరు, అభివృద్ధి చేయలేనటువంటి మీరు అవమానించేటువంటి విధంగా వ్యవహరించడం తప్ప ప్రజాప్రతినిధుల్ని రేపు ఏ విత్తనం అయితే నాటుతామో అదే విత్తనం పండద్దనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. భవిష్యత్తు ఎవరిని కూడా వదిలిపెట్టదు. చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపాలు శాపాల్లాగా వెంటాడుతున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. కాబట్టి ఖచ్చితంగా